గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాబు బాబు శర్మ గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఆ సాహిత్య తొందరగా ఇప్పించండి. ఇస్తానయ్యా, ఇస్తాను. రేపు ఉదయం దేవాలయం దగ్గర మర్రి చెట్టు దగ్గరికి రా. ఇంటి దగ్గర నేనేమీ ఇవ్వను. పోనీ ఇంకో రహాయినా ఇచ్చుకుంటాను. ఇప్పుడే ఇప్పించండి. ఈ దేవశర్మ రక్షణే కంటే ఏమనుకున్నావు? కూరగాయలు అనుకున్నావు బేరం పెట్టుకోవడానికి. వాటికి పూజ చేయాలి, పునశ్చరణ చేయాలి. ఎంత తతంగా ఉంది. క్షమించండి, నా కష్టాలు మీకు తెలియదు. గయ్యాళి పెళ్ళంతో ఏగలేక చచ్చిపోతున్నాను. ఎలాగే నా దాని నోటికి తాళం వేయగలుగుతాను. వేస్తా వేస్తా, నీ భార్య నోటికి వాగ్బంధం చేస్తా. ఎవరినా అతను? ఎవరో భార్యకు భయపడి చవట. ఆమె నోరు కట్టేయడానికి రక్షణ ఇవ్వమని నా వెంట పడ్డాడు. నాన్న, అమ్మ నోరే నువ్వు కట్టలేదే, ఇక ఊళ్ళో వాళ్ళ నోరు ఎలా ముస్తావు నాన్న? ఏంటి, నేనా ముయ్యేంటి? నేను కూడా భార్యకు భయపడేవాడు అనుకున్నారా? ఇది అమ్మాయిలు, మీ అమ్మ నోరే కాదు, కాళ్ళు చేతులు కూడా కట్టేసి కుక్కిన పేరులాగా చేయగలదు తలుచుకుంటే. కానీ అమ్మాయిలు, నా మనసు ఒప్పుకోదే. ఇదిగో చూడండి, మీ అమ్మ తిట్టినా సరే నాకు తీయగా ఉంటుంది. ఏమిటా గోళ వడవడానికి వాగుతున్నారు? ఏం లేదే, రక్షణ తాయెత్తులు వాటి మహిమల గురించి అమ్మాయిలతో చెబుతున్నా. ఉద్ధరించారు? ఏమైనా ఆర్జించారా? ఒట్టి చేతుతోనే వచ్చారా? ఎలా వస్తాను? ఇవాళ పొద్దున్నే నిద్రలేసి నేను చూసింది నీ మొహం కాదుగా. అందుకనే లక్ష్మీ ప్రసన్నం అయింది. ఇదిగో 4 పెళ్లి ముహూర్తాలు పెట్టాను, 4 రక్షణకులు కట్టాను, 4 వరహాలు సంపాదించాను. ఏవి? ఇంత అది సరే గాని, ఊళ్ళో వాళ్ళకైతే పెళ్లి ముహూర్తాలు పెడతారు. ఇంట్లో ఎద్దుల్లాగా ఎదిగిన పిల్లలు ఉన్నారే, మీకు చీమ పుట్టటైనా ఉందే? లేకేమి, కానీ ఏం లాభం? వాళ్ళ జాతకాల్లో గ్రహబలాలు బాగా లేవు. ఇప్పట్లో మన ప్రయత్నాలు ఏమీ ఫలించవు దారుని. అసలు ప్రయత్నిస్తేగా ఫలించడానికి మీరేమో పొద్దుస్తమానం ఆ మర్రి తిట్టుకుని తగడతారు. నేనేమో ఇంటి జాగ్రత్తతో వస్తున్నా. అమ్మాయి భైరవి, భార్గవి మీ నాయన చేత కాదు, నాకు తీరికలేదు. అందుకని మీ మొగడని మీరే వెతుక్కోండి. శకున పక్షి, ఆదిలోనే అపశకునం మాటలు నువ్వును. అది కాదే, ఆడపిల్లని మొగుళ్ళని వెతుక్కోవడం ఏమిటి? అప్రదిష్ట. అప్రదిష్ట ఏమిటి? అప్రదిష్ట. రాజకుమార్తెలు స్వయంవరంలో భర్తలు ఎంచుకోరు, అట్లానే నాకు తుళ్ళును. దారుని, నా మాట వినవే. నేను వినను. మిమ్మల్ని వెతికి వెతికి నేను పెళ్లి చేసుకోలేదు. మీ అందం చూసానా, చందం చూసానా, లేక మీ తెలివితేటలు చూసానా? ఏదో భార్యకి అణిగిమణిగి ఉండే భర్త దొరికితే సంసారం సవ్యంగా సాగుతుందని ఈ అవతారాన్ని కట్టుకున్నా. అమ్మా, నీలాగే మాకు అణిగి మణిగి ఉండే భర్తని వెతికి పెళ్లి చేసుకుంటాం. అవునమ్మా. ఇంకేం బాగుంది. తల్లిని చూసి పిల్లని పెళ్లి చేసుకోమన్న వాడు వెరివాడా? తమరు నోరు మూసుకొని కూర్చోండి. నాతో మాట అంటే మాటే. ఇదిగో అమ్మాయిలు, మీరు మొగుళ్ళని నిర్ణయించుకుంటేనే పెళ్లి, తెలిసిందే? అన్నయ్య, అదేమిటి ఆడవేషం వేసుకుని అన్నయ్య అంటావు? అక్కయ్య అని పిలువు, లేకపోతే మన గుర్తు బట్టబయలు అవుతుంది. అవునవును, ఆడవాళ్ళతో స్నేహం చేయడానికేగా మనం వేషాలు వేసింది. పదవే అక్కయ్యా. అప్పుడు నా పిచ్చి తల్లి అది చూడు, కొత్త పెట్టావు రోయ్. శబాష్, పంచదార చిలకల్లా ఉన్నారు. పద చిక్కించుకుందాం, పద. ఆడదిగా పుట్టడమే మహాపరాధం. ఒంటరిగా వెళితే తుంటల్ని వెంట పడతారు. పడతారు. పెట్టుకోలేదేనా పంచదార చిలుక గట్టిగా నొక్కేస్తున్నాడే. ఎవరో నువ్వు? మీకు తోబుట్టు వెళ్ళారు? నేకే ఉన్నారు. వాళ్ళని ఎవరైనా పట్టుకుంటే మీరు ఊరుకుంటారా అని మక్కలు విరగొడతాం. మేము అసలే మంచోళ్ళం కాదు, మీ దాన్ని మీరు పోండి. వీళ్ళు చేతులు ఇరిపోను అమ్మయ్యా, సమయానికి దేవుడులు వచ్చి రక్షించారు. చచ్చే వరకు మీ పేరు చెప్పుకుంటా. అన్నట్టు అబ్బాయిలు, మీ దేవుడు, మీ పేర్లు ఏమిటి? నా పేరు భైరవుడు. మరి మీ పేరు? నా పేరా? నా పేరు భార్గవి. భార్గవి? మగాడి ఆడపేరా? కాదు, మా తల్లిదండ్రులకు ఆడపిల్లలు లేరు, అందుకని ముద్దుగా ఆ పేరుతో పిలిచేవాళ్ళు. అది సరే గాని నీ పేరేంటి అమ్మాయి? నా పేరా? నా పేరు అక్కయ్య. పేర్లేమిటే? నా పేరు చెప్పల. నా చెల్లి పేరు చెంచల. చెంచల, నీకు పెళ్ళయిందా? అబ్బా సిగ్గేస్తుంది. మా అక్కయ్యకే కాలేదు, నాకెలా అవుతుంది? ఏ పిల్ల,
నీ మీద నాకెంతో అనురాగం. అలా సిగ్గుపడతానే నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు మగాడివా? అవును కాదు. ఆగు. నువ్వు ఆడదానిగా? అవును. ఆగు ఆగు, నేను మగాడిని. ఉంటరి కురాల్లో వెంటబడ్డారే. దంట విడిచి ఉండలేక అమ్మాయిలు మిమ్మల్ని ఎందుకో మేము అమాంతంగా ప్రేమించేసాం. మీరు అంటే పెళ్లి చేసుకుంటాంగా, మీరు అంటే కట్టేస్తాం తాళి. మిమ్మల్ని మీరే రక్షించుకోలేకపోయారు, ఇక కట్టుకున్న వాళ్ళని కాపాడతారు. పండి పండి కాలిపోతాం. అన్నయ్య ఇంత గట్టిగా ప్రేమించిన పొండి అంటారేమిట్రా? పొండి అంటే రండి అని అర్థంరా. అమ్మాయిలు ఇదేనా మీ ఇల్లు? అయితే ప్రద్దున వస్తుంటాం, వద్దన్నా వస్తాం. కడపలో అడుగు పెట్టారా మా అమ్మ కాళ్ళు విరగొడుతుంది, జాగ్రత్త. ఓ అయితే మీకు ఇష్టమే అన్నమాట. మీరు చెప్పకపోయినా మీ చూపులే చెప్తున్నాయిగా. ఏమిటి వెరివాగుడు? మాకు ఇష్టం లేదు. పండి. అమ్మాయిలు అమ్మాయిలు అమ్మో అన్నయ్య చెయ్యి చెయ్యి. ఏమిట్రా పిల్లపోయిందో నేనెడుతుంటే చెయ్యి చెయ్యి నువ్వు ఎడుతావు. నువ్వు అడుగు, నువ్వే అడుగు. అది కాదు భృంగి, నువ్వు అడుగు. కాదు, ప్రమథ గణాలలో ప్రముఖుడు నువ్వు అడిగితేనే బాగుంటుంది. ఏమిటి నందికేశ్వర, మీలో మీరేమిటో తర్కించుకుంటున్నారు? అవును స్వామి, దక్షుడు మీ పట్ల విముఖుడయ్యాడు కదా, మిమ్మల్ని అల్లునిగా అంగీకరిస్తాడా అని భృంగి సందేహిస్తున్నాడు. అవును, అంగీకరించడు. అడ్డు చెప్పడానికి దక్షుడెవరు స్వామి? మీ భార్యను మీరు పెండ్లాడుతుంటే సతీదేవి పూర్వజన్మలో మీ అర్థాంగి, జన్మ జన్మాలకి ఆ జగన్మాత మీ అర్థాంగిగానే అవతరిస్తుంది. కానీ ఈ జన్మలో దక్షిణ కుమార్తెగా ఆవిర్భవించింది కదా. ఏమిటి స్వామి, ఏదో గడ్డు సమస్య వచ్చినట్టుంది? రా నారదారా, నువ్వు తలుచుకుంటే సామాన్య సమస్య కూడా గడ్డు సమస్యగా మారక తప్పుతుందా? అవును స్వామి, ఇది అంతా తమ తలవే. మహానుభావులు వియ్యమందుకోవలసిన చోట కయ్యం కల్పించారు. అయ్యయ్యో, కలిసికట్టుగా కైలాసవాసులు అందరూ నన్నే నిందిస్తున్నారే. కానివ్వండి కానివ్వండి, అయినా ఇందుకు నేను అనర్చిన తప్పేమిటి స్వామి? శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి నీవే కదా నారదా స్వయంగా మా వద్దకు పంపింది. అవును, పరోపకారం తప్పేనంటారా స్వామి? స్వామి, మీకు మీ పరోపకారానికి ఒక్క నమస్కారం. తమరు చేసేదంతా పరా అపకారమే. 10,000 నమస్కారాలు స్వామి. మీలాగే పరమేశ్వరుడు కూడా బ్రహ్మచారిగా ఉండిపోవాలన్న మీ ఉద్దేశం? అలా అంటున్నావే? అవును, బద్ధ విరోధిగా మారిన దక్షుడు తన కుమార్తెను మా స్వామికి ఇస్తాడా? ఏమిటి అంతవరకు వచ్చింది? బహుశా మా అన్నగారు ఏదో ఆవేశించింది ఉంటారు. అయితే మెన్నగారు నొప్పించండి చూద్దాం. సరి సరి, నేను ఈ విషయంలో జోక్యం కలిగించుకున్నానంటే మొదటికే మోసం వస్తుంది. నారుగా సంతానకర్తలు వారే దీన్ని సానుకూలం చేస్తారు. సెలవా స్వామి.